తాజా రాజకీయ పరిస్థితులపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత, ఫైర్ లీడర్, ఫైర్ బ్రాండ్ బీఆర్ఎస్లో మన్నె క్రిషాంక్ అన్నారు. క్రిషాంక్ గారు చెప్పండి, ఇటీవల మీరు సంగారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. సో వస్తూ మీ టీషర్ట్ మీద బ్యాక్ టూకి వచ్చాను. సో ఏంటిదని అంటే ఒకటి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు 35 కేసులు వేసారు. కోర్టులలో ప్రభుత్వం తరఫున వాదించింది ఈయన హ్యాబిచువల్ అఫెండర్ అని. ఏందబ్బా ఈ అఫెన్స్ అని అంటే, ఆ 35 కేసులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసినాయి. అంటే ఈ ప్రభుత్వానికి ప్రశ్నించడం వద్దా, ప్రశ్నిస్తున్నందుకే ఇలా జైలు వేసిర్రా, దాని మీదకి వెళ్ళి పీటీ వారెంట్, హైకోర్టు ఒక కేసులో బెయిల్ ఇవ్వగానే ఇంకొక పీటీ వారెంట్ వచ్చేస్తుంది. తీసుకుపోయి నిర్మలు, మేడ్చలు, సంగారెడ్డి, ఆ రాత్రి ఆదిలాబాద్ జైలు కూడా షిఫ్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ జడ్జి గారు లేదు మళ్ళీ సంగారెడ్డి. ఇన్ఫ్యాక్ట్ జడ్జిలే వాదించారు నా కోసం. కుకట్పల్లిలో అయితే ఆనాడు మధ్యరాత్రి 2 గంటలకు ఈ సెక్షన్స్ ఎట్లా పెడతారు దీని మీద అని జడ్జి గారు మరుసటి రోజు ఆ సెక్షన్నే తీపిచ్చిన పరిస్థితి. అక్కడనే అర్థమైంది అంటే ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తే భయపడుతున్నదని. అందుకే విడుదలైనప్పుడు మళ్ళీ ప్రశ్నలు ఎక్కడ కూడా ఆగవు, ఖచ్చితంగా ప్రశ్నిస్తాము అని చెప్పి వచ్చిన ఆ గంట నుంచే కరీంనగర్ గన్ ఫైరింగ్ గురించి కానివ్వండి, లేదు అప్పుడు ఒక రిటైర్డ్ డీజీ గారి ఇంట్లో జరిగిన హత్య కానివ్వండి, సుమతి గారికి జరిగిన ఇష్యూ కానివ్వండి, ఇన్సిడెంట్ కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం అప్పుడే ఫ్రెష్గా బయటకు వచ్చిన బండి భగీరథ్ పాక్సో ఎపిసోడ్ కానివ్వండి, అండ్ ఇప్పుడు ఈ అసైన్డ్ ల్యాండ్స్ వేమ్ నరేందర్ రెడ్డి గారికి అప్పజెంపడం కానివ్వండి, ప్రశ్నలు ఎక్కడ కూడా ఆగవు. ఇంకా మున్ముందు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నిస్తూ ఉంటాం. ఎందుకంటే అల్టిమేట్గా ఇప్పుడు హైడ్రా విక్టిమ్స్ అయినా, మూసీ విక్టిమ్స్ అయినా, ఆఖరికి లేటెస్ట్ ఈ మైనర్ బాధితురాలైన వ్యవస్థ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అరెస్ట్ చేయదు. బండి సంజయ్ గారు ఏమో ఏకంగా ప్రధానమంత్రి గారి మీటింగ్లోనే వకాల్తా పుచ్చుకుంటారు వాళ్ళ అబ్బాయి కోసం. ఏక్తా యాత్రలోనేమో హెచ్చరికలు చేస్తారు, మీ అంతు తేలుస్తాము అని హెచ్చరికలు చేస్తారు, ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తారు, ఆర్డర్ తీసుకొని వస్తారు, నా పేరు కూడా తీసుకోవద్దని ఆర్డర్ తీసుకొని వస్తారు, కానీ ఆయనేమో ట్వీట్లు చేస్తూ ఉంటాడు. ఇవన్నిటి తరఫున ఎవరు మాట్లాడాలి? ఆ మైనర్ బాధితురాలు పాపం ఆమె బయటికి వచ్చి మాట్లాడలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడలేదు. సో ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన ప్రశ్నిస్తాం. దానికోసం వీళ్ళు కేసులు వేస్తారు, దాన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరేమో అక్రమ కేసులు అంటున్నారు, కానీ కాంగ్రెస్ క్లారిటీ చేసింది. మొన్న మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు మాట్లాడితే అసలు మేము ప్రతిపక్షం ఉండాలనుకుంటున్నాం, బీఆర్ఎస్ లాగా మేము చేయటం ఒకరు చేయాలనుకుంటే ఎవరు కూడా రోడ్ల మీద తిరగరు, అందరూ జైల్లో ఉంటారంటున్నారు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ వేసిర్రండి, ఏమైంది హైకోర్టు అసలు ఆ ఘోష్ కమిషన్లో ఏమీ లేదు. ఆ రాహుల్ గాంధీ గారు హెలికాప్టర్ వేసుకొని వచ్చారు, మన ఖర్చుతోనే, తెలంగాణ ఖర్చుతోనే హెలికాప్టర్ వేసుకొని వచ్చి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పారు. ₹1 అవినీతి అన్న మీరు ఆ పీసీ ఘోష్ కమిషన్లో చెప్పగలిగిరా? లేదు కదా. మరి ప్రజల టైం వేస్ట్ చేస్తున్నట్టు కాదా మీరు? ఈ రాష్ట్రం యొక్క పోలీసుల టైం వేస్ట్ చేస్తున్నట్టు కాదా కేటీఆర్ గారి మీద? మీరు చూడండి, ఒకసారి లీకులు, ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఒకసారి ఫార్ములా ఈ అంటారు, ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యుల ఫంక్షన్ ఏదైనా జరుగుతుంటే అందులో రేడ్స్ అని అంటారు, ఎప్పుడు డైవర్షనే. హరీష్ రావు గారి మీద కూడా అలాగే పరిస్థితి. సో ఇవాళ వాళ్ళనే కాదు, ఎవరి మీదైనా, ఒక కౌశిక్ గారి మీదైనా, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి గారి మీదైనా, ఎవరి మీదైనా కూడా ఎంతసేపు తప్పుడు కేసులు వేస్తున్నారు, విచారణలు వీటి చుట్టే. కానీ పోలీస్ ఫోర్స్ని మీరు మిస్యూజ్ చేస్తున్నారు. ఇవాళ చూడండి ఎంత పరిస్థితి అయిందంటే, మీరు ప్రతిపక్షాల మీద కేసులు వేసుకుంటూ వాళ్ళని విచారణ చుట్టూ పీటీ వారెంట్లని, జైళ్ళని ఇవన్నీ చేస్తూ ఉంటే, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు మనం ఫైరింగ్ అవుతుంది తుపాకులతోని, అలా కరీంనగర్ దాకా అయిన పరిస్థితి. లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ కాదా? డీజీపీ సివి ఆనంద్ గారు చెప్తున్నారండి, మా దగ్గర స్టాఫ్ లేదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న స్టాఫ్ అంతా మోదీ గారి సభ దగ్గరనే ఉన్నది, అందుకే మేము బండి భగీరథ్ని అరెస్ట్ చేయలేకపోయినాము అని అన్నారు. అంటే మిస్యూజ్ చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రమే చూస్తున్నది. యూరియా లేదు అని రైతులు అంటుంటే వాళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టులు అని చెప్తారు. అశోక్ నగర్ యువత బయటికి వచ్చి వాళ్ళు ధర్నా చేస్తుంటే వీళ్ళు పైసలు తీసుకున్నారు అని అంటారు. ఆఖరికి మూసీ దగ్గర గాంధీ గారి విగ్రహం కోసం మా ఇల్లు కూల్చేస్తారా అని మధు పార్క్ రిచువల్ అని అంటే వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు అని అంటారు. సో ఇవాళ ప్రజలు ఎక్కడికక్కడ ఒక్కొక్క అంశం మీద వాళ్ళకు ఇబ్బందులు పడుతున్నారు. ఆఖరికి లగచెర్ల రైతులను కూడా అవమానించారు కదా. సో అంతటా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినా, రేవంత్ రెడ్డి గారు చెప్పినా, ధృతరాష్ట్రం లెక్క వాళ్ళు కళ్ళు మూసుకొని ఏది పడితే చేస్తున్నారు కాబట్టి, కానీ అనుభవిస్తున్న ప్రజలు అవమానాలు, ఇబ్బందులు ఇవాళ భరిస్తున్న ప్రజలు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతలేరు. ఎక్కడికక్కడ వీళ్ళు కూడా
అప్రజాస్వామిక పాలనతోని కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది అని చాలా స్పష్టంగా ప్రజల్లో కనబడుతున్నది. సో సర్పై అదేవిధంగా ఈవీఎంలపై కేటీఆర్ తాజాగా కామెంట్ చేశారు. దీని మీద బీఆర్ఎస్ మండిపడుతుంది. నెక్స్ట్ తెలంగాణలో మేము అధికారంలోకి వస్తున్నాం, అది ఓర్వలేకనే బీఆర్ఎస్ మాపై దాడి చేస్తుంది, విమర్శల దాడి అని బీజేపీ ఆరోపిస్తుంది. నా కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు అన్నారు. అంటే ఒకటండి, మొన్న బెంగాల్లో చూసుకుంటే సుమారు 90 లక్షల ఓట్లు తొలగించారు. వాస్తవమే కదా. ఇవాళటి వరకు పాపులేషన్ సెన్సస్ చేయలేదు. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటిది? అసలు ఎస్ఐఆర్ కంటే ముందు అసలు పాపులేషన్ సెన్సస్ చేపట్టాలి కదా. కానీ అయినా కూడా అది కాకుండా, పాపులేషన్ సెన్సస్ కాకుండా ఎస్ఐఆర్ని ఎందుకు తీసుకున్నారు అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని, మీకు పడని ఓట్లను ఎట్లా తొలగించుదాము అని చేసే ప్రయత్నమే అని కనబడుతున్నది. ఎందుకు? ఎస్ఐఆర్లో పోయిన ఓట్లు, స్టాలిన్ గారి కాన్స్టిట్యుయెన్సీ అందరు చూస్తున్నారు. ఎస్ఐఆర్లో ఎన్ని ఓట్లు తొలగించబడ్డాయో, ఆయన ఓడిపోయిన మార్జిన్ ఏంటిదో దాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతున్నది. సో ఇవాళ మీరు ఒక ప్రక్రియను తీసుకొని వచ్చిర్రు, దాని మీద మేము అలర్ట్గా ఇవాళ చలో నువ్వు వ్యవస్థను తీసుకొని వచ్చినావు, నీ వ్యవస్థను ఆపుతలేం, మేము ఎక్కడ కోర్టుకు పోలేదు, ఎక్కడికి పోలేదు. కానీ ఆ ప్రక్రియను అలర్ట్గా మేము కూడా గ్రౌండ్ మీద ఎక్కడికక్కడ మా మెకానిజంని, మా యొక్క బూత్ లెవెల్ ఏజెంట్స్ని అందరినీ కూడా ఉపయోగించి ఒక్క ఓటు కూడా నష్టపోవద్దు. జూబ్లీ హిల్స్లో దొంగ ఓట్లు ఉన్నాయి, వాస్తవం కాదా? 1000 దొంగ ఓట్లు కూడా చూసినాం. సో ఇవాళ మళ్ళా ఎస్ఐఆర్ పేరు మీద ఇట్లాంటివి చేస్తారు అనే దొంగ ఓట్లు వేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు, పడని ఓట్లను తీపించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒక్కొక్క ఓటు నిజాయితీగా ఎవరు ఓటు అవుతున్నదో, ఎవరికైతే ఓటు హక్కు ఈ దేశంలో ఉన్నదో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదో, వాళ్ళు వాళ్ళ ఓటు హక్కు కోల్పోవద్దు అనే విధంగా అండ్ కొత్త ఓటర్ ఎన్రాల్మెంట్ ఎట్లా జరగాలి అనే విధంగా గ్రౌండ్ మీద ఖచ్చితంగా ఉన్నాం. భయపడుతున్నది భారతీయ జనతా పార్టీ కావచ్చు. బీఆర్ఎస్ ఇట్లాంటి యాక్టివిటీ చేస్తున్నది ఏంది, గ్రౌండ్ యాక్టివిటీ చేస్తున్నది ఏంది? సనత్ నగర్లో, ఎల్బీ నగర్లో ఎక్కడికక్కడ కాన్స్టిట్యుయెన్సీలో ఇంత పకడ్బందీగా ఏజెంట్స్ని పెట్టుకొని వాళ్ళు ఏమనుకున్నారు, ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ ఖతం అయిపోయింది, పొద్దున్న లేస్తే ఇదే. కానీ చూస్తుంటే బూత్ స్థాయిలో ఇవాళ బీఆర్ఎస్ పని జరుగుతుంది అని అంటే భయపడుతున్నారు అని స్పష్టంగా అర్థమవుతున్నది. మైనర్ బాలిక కేసు విషయమై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది, కానీ దీన్ని బీజేపీ తీవ్రంగా మండిపడుతుంది. ఏ పని లేకనే బీఆర్ఎస్ కేటీఆర్ మాపై ఆరోపణలు చేస్తున్నారంటున్నారు. ఎందుకు? కల్లాల రైతులకు జరుగుతున్న ఇబ్బంది మేమే మాట్లాడినాం. అసలు ఎన్ని అంశాలు, హెచ్ఐఎల్టీపీ పాలసీ గురించి మేమే మాట్లాడినాం, హైడ్రా గురించి మేమే ఎత్తినాం, మూసీ గురించి మేమే ఎత్తినాం, ఎన్నో స్కామ్లు బయటికి తీసినాం. మరి బీజేపీ వాళ్ళు ఎందుకో తీస్తలేరు? వ్యక్తిగతము కవిత జైలు వెళ్ళినప్పుడు మీరు రాజీనామా చేశారా? ఇది వ్యక్తిగతమైన విషయాన్ని ఎందుకు బండి సంజయ్కి మీరు అంటిస్తున్నారు అంటున్నారు? అసలు పాపం రామచంద్రరావు గారు మంచి వకీలు, సీనియరు, రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు, కొంచెం బుర్ర ఇప్పటికన్నా ఉంది కావచ్చు అని అనుకుంటాం. కానీ ఈ స్టేట్మెంట్లు చూస్తుంటే నిజంగా నవ్వు అనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎంత తడపడాయిస్తున్నారు తెలుసా డిఫెండ్ చేయడానికి. బండి భగీరథ్ గురించి సమాధానం చెప్పలేక ఆ బండి సంజయ్ అనే వ్యక్తిని, అరే అయ్యా నువ్వు గా ట్వీట్లు బంద్ చేయరా బాబు, నువ్వు ఇజ్జత్ తీస్తున్నావు, నువ్వు ప్రధానమంత్రి మోదీ స్పీచ్లో మాట్లాడుతావు, నువ్వు ఏకతా యాత్రలో మాట్లాడుతావు, ఆ ట్వీట్లు బంద్ చేయా, ఇజ్జత్ పోతుంది. ఆఖరికి భగీరథ్తో పాటు బీజేపీ అడ్వకేట్లను కూడా తీసుకుపోయినావు, సిగ్గుపోతుంది మన పార్టీదని ఆయనకి చెప్పాలి. కానీ ఎదురుదాడి ఏంది? కవిత గారు జైలుకు పోయినప్పుడు కేసీఆర్ గారు రాజీనామా చేయలేదు, కేటీఆర్ గారు దేనికి రాజీనామా చేయాలి? అసలు ప్రభుత్వంలో ఉన్నామా మేమప్పుడు? బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు మేము ఎలక్షన్స్ ఓడిపోయినాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మరి దేనికి రాజీనామా చేయమంటారు చెప్పండి? ఇంకోటి, ఎక్కడ పాక్సో, ఎక్కడ మీరు పెట్టిన ఒక కేసు, ఆ కేసులో ఇవాళ వరకు ఏం తెలియలేకపోతున్నారు మీరు. మనీ ట్రయల్ లేదు, మేం కాదు, కోర్టులు చెప్తున్నాయి. కోర్టులు వీళ్ళకు బెయిల్ ఇచ్చినప్పుడు ఎన్ని రోజులు పెడతారు రబే, అసలు ఏమైనా ఆధారం తీసుకోండి అని అన్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందో స్పష్టంగా కనబడ్డది కదా. అదేమో ప్రభుత్వాల మధ్యలో కేసు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈడీ పెట్టిన కేసు. అది ఈడీ పెట్టింది, గవర్నర్ గారు శాంక్షన్ చేసిరు, రకరకాల పార్టీ వాళ్ళను మీరు జైల్లో పెట్టారు. అదొక రాజకీయ కేసు. ఇది రాజకీయ కేసా? ఏమన్నా కనీసము ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఒక అమ్మాయి పట్ల సెన్సిటివిటీ అనేది ఉండాలి కదా. సరే మేము మాట్లాడమండి, మేము మాట్లాడం, బీఆర్ఎస్ మాట్లాడదు. ఎవరు మాట్లాడాలి మరి? రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయరు, మాట్లాడొద్దా? బండి సంజయ్ గారు నా కొడుకు ఏం చేయలేడు, నా కొడుకు బంగారం, నా కొడుకుని 2 రోజుల్లో పంపిస్తా, 2 రోజులను పంపిస్తా అన్నోనివి 9 రోజులు చేసినావు, ముద్దు పెట్టుకోమంటావా నీ కొడుకుని? ఎందుకు మాట్లాడొద్దు చెప్పండి నన్ను? ఎందుకు బీఆర్ఎస్ మాట్లాడొద్దు? బీఆర్ఎస్ మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు మరి? కాంగ్రెస్ అరెస్ట్ చేయదంట, సివి ఆనంద్ గారు అరెస్ట్ చేయరంట, బండి సంజయ్ గారు వకాల్తా పుచ్చుకుంటారంట. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ కేసు కదండి. రాత్రి 12 గంటల వరకు జరిగిన ఆర్గ్యుమెంట్స్, ఎంతోమంది, నేను జైలు నుంచి వచ్చినాగా మొన్ననే, నేను చూసిన పాక్సో అక్యూజ్డ్ 100 మందిని చూసిన. ఆ 100 మందిలో
100% 24 గంటల లోపు అరెస్ట్ అయ్యారు, కానీ బండి భగీరథ్ కాలేదు. ఆ 100 మంది అక్కడ ఉన్నోళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళందరూ కూడా వాళ్ళకి పాపం అడ్వకేట్స్ ఉండరు, పేదోళ్ళు వాళ్ళు. కానీ ఇక్కడ బండి భగీరథ్ గారికి బెస్ట్ అడ్వకేటు వాళ్ళ నాయన హోంమంత్రి, హోం సహాయ శాఖ మంత్రి కాబట్టి సపోర్ట్ కూడా ఉంటుంది, మీడియా సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకొకటి, వాళ్ళకందరికీ భయం ఏంది తెలుసా? అందరికి అన్నిటికంటే ఎక్కువ దేనికి భయపడతారు తెలుసా? వాళ్ళకి కావాల్సింది బెయిల్. వాళ్ళు భయపడేది కోర్ట్ హాలిడేస్. అరే కోర్ట్ హాలిడేస్ వస్తే మా గరీబుల కేసులు ఏడికెళ్ళి వస్తాయి, బెంచ్కి రావు. కానీ బండి భగీరథ్ గారిది మాత్రం వస్తుంది. మరి ఇవాళ అందుకే ఈ అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ బాధిత మహిళ పక్కన మేము నిలబడ్డాం, ఆ అమ్మాయి పక్కన మేము మాట్లాడడం, ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ఎవరి కోసమైనా, ఇక్కడ బండి భగీరథ్ అనే కాదండి, రేపు ఎవరి బాధితురాలైనా కూడా డెఫినెట్గా మాట్లాడడానికి మేము మాకు ఇచ్చిన రోల్ కూడా ప్రధాన ప్రతిపక్షం రోల్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని క్వశ్చన్ చేస్తాం. రైట్, మేము ఉన్నదే ప్రజల కోసం పోరాడడం కోసం. ఖచ్చితంగా ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని బంధించినా మేము ప్రజల కోసం పోరాడతాం. జైళ్లకు, అరెస్టులకు మేము భయపడమని క్రిషాంక్ అంటున్నారు. కెమెరామెన్ సుధాకర్తో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.